హలో అండి. హలో అమ్మా. ప్రస్తుతం బాయ్కాట్ కాంతారా అనేది నడుస్తుంది. సో కారణం ఓజీ అని అంటున్నారు, కొంతమంది కావాలని చేస్తున్నారు అంటారు. అసలు రీజన్ ఏంటి? అందరికీ చాలా మందికి తెలియంది ఏంటంటే కన్నడ వాళ్ళు ఎప్పుడు కూడా మన ప్రాంతీయ లాంగ్వేజ్ ఉన్న సినిమాలని ఎప్పుడు కూడా వ్యత్యాసం చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కుసంస్కారం అది ఎప్పటి నుంచో ఉంది, జరుగుతుంది. కాకపోతే ఈ ఓజీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకొంచెం ఎక్కువైపోయి బ్యానర్లు చింపడము, పోస్టర్లు చింపడం, ఇలాంటి చిచ్చోరు పనులన్నీ చేస్తున్నారని చెప్పి ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిలో రిలీజ్ అయ్యి ఎన్నో విజయాలు సాధిస్తుంది. అలాగే కన్నడ ఇండస్ట్రీని మనం ఎంతగా ప్రేమిస్తామంటే అంత గట్టిగా ప్రేమిస్తాం. కన్నడ సినిమా ఎక్కువగా ఆదరించేది తెలుగు సినిమా ఇండస్ట్రీ. అది కూడా యాది పెట్టుకోకుండా మన ఇష్టానుసారం తెలుగు సినిమాలు బహిష్కరించడం, తెలుగు వాళ్ళని కించపరచడం, తెలుగు పోస్టర్లు చింపడం, అలాగే ఫ్లెక్సీలు చింపేయడం, ఇక్కడ సినిమా రిలీజ్ అవ్వడానికి లేదు అని చెప్పి అహంకారంతో వాళ్ళు మాట్లాడడం చూస్తుంటే వాళ్ళను కూడా నియంత్రణ చేయవలసిన సమయం ఆసన్నమైంది మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన తెలుగు సినిమా కానీ లేకపోతే ప్రాంతీయ సినిమాలు అన్నీ కూడా ప్రపంచ స్థాయిలో రిలీజ్ అయ్యి ఎంతో ఘన విజయాన్ని సాధించి మన దేశానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. మన తెలుగు సినిమా 2,000 కోట్ల రూపాయలు పుష్ప కానీ, అలాగే ఇప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ ఓజీ కానీ, ఇలాంటి సినిమాలు రిలీజ్ అయ్యి మనకు ఇండియాకే పేరు తెస్తున్నటువంటి తరుణంలో ఎక్కడో నూతులో కప్పుల్లాగా ఉన్నటువంటి వాళ్ళు నూతులో కప్పులాగే ఉంటాం మేము, ప్రపంచ స్థాయిలోకి ఎదగమన్నట్టుగా వాళ్ళు ప్రవర్తన ఉందంటే నిజంగా కన్నడ సినిమా ఇండస్ట్రీని చూస్తే చాలా జాలేస్తుంది. కాబట్టి ఇలాంటి తరుణంలో మనం ఏం చేయాలంటే మనము మనవాడు అనుకుంటే సరిపోదు, అవతలడు కూడా మనవాడు అనుకోవాలా. కాబట్టి ఈ మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. ఇలాంటి తరుణంలో వాళ్ళు కానీ ఇలా కుసంస్కారంతో ప్రవర్తిస్తే మనం కూడా బాయ్కాట్ చేయవలసిన అవసరం ఉంది. బాయ్కాట్ చేయకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనం కూడా బలంగా దెబ్బ కొట్టగలుగుతామని. అందరూ పవన్ కళ్యాణ్ లాగా ఉండరు కదా, నాలాగా కూడా కొంతమంది ఉంటారు. ఏమండి, అతి మంచి కూడా అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు కాదు ఈ నీచ సంస్కారం, ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాలుగా మేము అబ్జర్వ్ చేస్తున్నది ఏమిటంటే సినిమా ఇండస్ట్రీ, మన తెలుగు సినిమా కానీ మన తమిళ సినిమా కానీ ఇలాంటి ప్రాంతీయ సినిమాలు హిట్ అయితే వాళ్ళు చూడలేరు, ఎందుకో తెలియదు. అనవసరంగా అడ్డంకులు సృష్టిస్తూ ఉంటారు. ఈ నీచ సంస్కారం ఏంటి? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ, ప్రాంతీయ సినిమా ఇండస్ట్రీలు గ్లోబల్ స్థాయిలోకి వెళ్ళిపోయి అద్భుత విజయాలు సాధిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇంత నీచంగా ఆలోచించడం, ఇంత దరిద్రంగా ఆలోచించడం, మనమే బతకాలి మనమే ఎదగాలనుకుంటే ఫ్యూచర్లో మరి సినిమా ఇండస్ట్రీకి నష్టం. కాబట్టి ఇలాంటి నష్టపరిచే వ్యక్తుల వల్ల దేశానికి కూడా నష్టం. కాబట్టి వాళ్ళని గట్టిగా నియంత్రించి అసలు ఎక్కడికి రావడానికి కుదరదురా, ఏ ఇండస్ట్రీలో రిలీజ్ అయినా కుదరదురా అని చెప్పి మనం గట్టిగా పట్టుబడి కూర్చుంటే అప్పుడు తెలుస్తుంది అమ్మా మనం చేసింది తప్పు కదా అని, అప్పుడు రియలైజ్ అయ్యే అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా బాయ్కాట్ చేయాల్సిందే. ఇప్పుడు నేను ఈ మధ్య చూశాను, మొన్న ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో రిషబ్ శెట్టి అప్పుడు రిలీజ్ అయినప్పుడు మన తెలుగులో కూడా చక్కగా మాట్లాడాడు, సినిమా హిట్ అవ్వాలని చెప్పి ఆకాంక్షించాడు. అలాగే మనందరం కూడా ఎంతో ఆదరించి చాలా అద్భుతమైన హిట్ అందించాం. ఖచ్చితంగా మన తెలుగు ఇండస్ట్రీ గురించి కూడా భారీ మొత్తంలో అమౌంటే వాళ్ళకి వెళ్ళింది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఇప్పుడు వచ్చి అన్ని భాషల్లో మాట్లాడి తెలుగుని మరి చిన్నచూపు చూశాడంటే, ఇప్పుడు రాజకీయ నాయకులకి అధికార మదం అంటారు, ఇది సెలబ్రిటీ మదమా? ఒక్కసారిగా వచ్చిన సెలబ్రిటీ మదంతో కూడా చాలామంది సన్నాసులుగా తయారైపోతారా? కాబట్టి ఇలాంటి నీచ నికృష్ట పనులు చేసే ఏ ఇండస్ట్రీకైనా సరే తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఇండస్ట్రీ కూడా, ప్రతి ప్రాంతీయ ఇండస్ట్రీ కూడా కన్నడ ఇండస్ట్రీని బాయ్కాట్ చేయవలసిన అవసరం కూడా దగ్గరలో పడింది. వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ప్రాంతీయ సినిమాలు ఏదైనా కన్నడలో రిలీజ్ చేయాలంటే కొంచెం ఇబ్బందులు పెడుతుంటారు. మరి అదేం సంస్కారం నాకు అర్థం కాదు. అసలు వాళ్ళు వాస్తవంగా ఏదో ఒక దిమ్లో బతికెత్తుంటారు అక్కడ ఇండస్ట్రీ వాళ్ళు. కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే అరే బాబు మీరే గిరిగీసుకుని మీ నూతులో మీరే ఉండండి అని చెప్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, నేను ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే మన తెలుగు సినిమా పట్ల అభిమానం ఉన్నవాడిని కాబట్టి, తర్వాత నేను కూడా సినిమా వాడిని కాబట్టి, ఇలాంటి సంస్కారం లేని వాళ్ళకి ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పవలసిన సమయం ఉంది. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి గట్టిగా కొట్టామనుకో, వాళ్ళు ఒక మెట్టి దిగి మేము కూడా అందరినీ సమానంగా చూస్తాం, అన్ని సినిమాలు కూడా మా భాషలో మా కన్నడలో కూడా రిలీజ్ చేసుకోవచ్చు అని కాళ్ళ బేరానికి వచ్చేలాగా అంత బలంగా కొట్టాలి వాళ్ళని దెబ్బ. అంటే సినిమాని ఇక్కడ తెలుగులో రానియకుండా చేస్తే అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను.
ప్రస్తుతం కాంతారాని బాయ్కాట్ చేయాలి అని చెప్పి నడుస్తుంది. అంటే కారణం ఓజీ అని అంటున్నారు. ఎందుకంటే ఓజీని అక్కడ పోస్టర్లు అన్ని చించేశారు, ఇక్కడ కూడా కాంతారా పోస్టర్స్ అన్ని చించేయాలి, బాయ్కాట్ చేయాలి, ఆడనివ్వకూడదు అని చెప్పి అంటున్నారు. ఏమంటావు నువ్వు? అది మంచి పద్ధతి కాదంట. నేను ఒక ప్రేక్షకురాలుగా చూసే అక్కడైనా కానీ కాంతారా ఫస్ట్ సినిమా కాంతారా ఫస్ట్ 2 వచ్చినప్పుడు 2 రాష్ట్రాలు చూసినాయి కదా, బాగుంది కదా. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ మన ఓజీకి ముడి పెట్టొద్దండి? మన పుష్పాన్ని కూడా ఆడ చూడండి ఆడనీయలేదంట, అందుకని పోటీ వచ్చింది. అందుకని దయచేసి అది వద్దు, విరమించుకోండి. ఈ సినిమా అవతల ఆడనీయాలా, ఆ సినిమా కూడా యువతల ఆడనీయాలా, 2 కలిసిపోవాలని నేను కోరుకుంటున్నా. కాంతారా 2 కూడా మనం కూడా చూడాలా, మన ఓజీని కూడా వాళ్ళు కూడా చూడాలా, చూసి కలిసి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను నేను. అక్కడ ఉన్న వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఇప్పుడు బాయ్కాట్ చేస్తే ఇంకోసారి అట్లా చెయ్యరు అని చెప్పి అంటున్నారు. మనం పోయి చెప్పలేం కదా, అందుకని ఈ విధంగా చేయాలనుకుంటున్నాం. మరి చేయాలి కదా, మంది చేసినప్పుడు మరి వాళ్ళతో కూడా చేయాలి కదా, చేస్తేనే బుద్ధి వచ్చినట్లు లెక్క. ఆ బుద్ధి వస్తుంది అప్పుడు మన మంది అక్కడ మన సినిమా అక్కడ అన్నిస్తారు, అప్పుడు వాడి సినిమా మనం ఇక్కడ అన్నిస్తాం. అది కరెక్ట్. కూడా తెలుగులో కూడా మాట్లాడలేదు అని చెప్పి కూడా నడిచింది. తెలుగులో ఎందుకు మాట్లాడలేదు? పోయినసారి మాట్లాడింది మళ్ళీ కాంతారా, అప్పుడు ఇప్పుడు మాట్లాడలేదు ఎందుకు అని చెప్పి కూడా నడుస్తుంది. అంటే ఆయన తెలుగు కొంచెం పెద్దగా రాదులే. సినిమా ఆడని పోవటం అంటే దాని గురించి న్యాయంగా మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే మన సినిమా ఆడ ఆడని లేదు కాబట్టి మన సినిమా వాళ్ళ సినిమా మనం ఇక్కడ ఆడని పోవటం అది న్యాయమే. కానీ తెలుగు రావటం అంటే కొంచెం తక్కువ కదా ఆయనకు, తెలుగు రావటం కొంచెం వస్తుంది అనమాట. దానికి చేద్దాం అంటవా? ఎక్కడ ఇక్కడ కాంతారాని చూడకుండా బాయ్కాట్ చేయాల్సిందే. మంది ఆడనీలేదు కదా అక్కడ, మన ఓజీని మన పుష్పాన్ని అవి మన ఆడనీలేదు కాబట్టి వాళ్ళతో కూడా మనం ఆడనీయం అంతే. కానీ దేవుడి సినిమా కదా, ఎవరు ఆపేది ఏం ఉండదు, అందరిలోకి వెళ్ళిపోయింది అన్న కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. మరి మన తెలుగు సినిమాలు కూడా అందరిలోకి వెళ్ళిపోవాలి కదా. దేవుడి సినిమా అయితే చెప్పు, మన తెలుగు సినిమా మన తెలుగు పవర్ కూడా వెళ్ళాలి కదా అందరి కాడికి, అన్ని దేశాలు పోవాలి కదా. మన తెలుగు ఆపినప్పుడు ఎవరైతే ఏంది ఎవడైతే ఏంది, దేవుడు అయితే ఏంది ఎవరైతే మనం కూడా ఆపుతాం అంతే లెక్క. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ అండగా ఉన్నాడు కదా, ఆయన ఎవరు ఏం చేయలేరు అనేది కూడా ఉంది. ఎన్టీఆర్కి నేను కూడా ఫ్యాన్ని. ఎన్టీఆర్కి ఏమైంది కదా, ఒంట్లో బాగాలేదు, తమ్ముడికి ఏమైందో ఏం కథ, దానికి పోయిండు కాంతారా 2కి, ఆయన అమ్మటి పోయిండుగా, ప్రమోషన్కి వెళ్ళిండు. దయచేసి సినిమాల కోసం నీ ఆరోగ్యం పాడు చేసి ఒక నాయన, నువ్వు కాబోయే రాజకీయ నాయకుడివి రామారావు, నువ్వు హెల్త్ సరిగ్గా చూసుకోవాలా. నేను చాలా బాధపడ్డా చూసి. కరెక్ట్గా నువ్వు రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడివి, నీ హెల్త్ చూసుకోవాలి. నీ మీద చాలా ఆశలు ఉన్నాయి, నువ్వు చేయాల్సింది చాలా ఉంది. సీనియర్ ఎన్టీఆర్ ఎంత చేసిండో జూనియర్ ఎన్టీఆర్ అంత చేయాలా. కాబట్టి నీ హెల్త్ జాగ్రత్త చూసుకో, నువ్వు జనాలు చేయాల్సింది చాలా ఉంది నాయన. నేను ఇది కోరుకుంటున్నాను జూనియర్ ఎన్టీఆర్ని, ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. ఓజీ సినిమా కలెక్షన్స్ అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి, ఎలా అనిపిస్తుంది? పెరుగుద్ది కదా, ఓజీ అంటే గంభీరగా బాగుంది. చూసినా సూపర్ అనిపించింది. సూపర్. మన ఖుషి సినిమాలో ఎట్టుండో ఇప్పుడు కూడా అట్టుంది, స్టైల్ అట్ట పెట్టిండు, బాగుంది. ఇవాళ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మొత్తం కూడా సినిమాని చూసింది. మెగా ఫ్యామిలీ అంది దేశం 2 రాష్ట్రాల ప్రజలు కూడా అందరు పోయి చూశారు, ముసలాం మొత్తం. బాగుంది. గంభీర అంటేనే హిస్టరీ తిరగరాసింది. అంటే కొంతవరకు టికెట్ రేట్లు పెరగడం వల్ల కూడా కొంచెం డౌన్ అయింది అని చెప్పి కూడా అంటున్నారు. ఏడా ఒక్కరోజేగా పెంచింది, ఒక్కరోజే, అదే అభిమానుల కోసం ఒక్కరోజే, కానీ నార్మల్గానే ఉంది, అందరు పోయి చూడవచ్చు. నేను కూడా పోయి చూసిన. ఇప్పుడు మన తెలుగు సినిమాలు అన్నీ కూడా మాక్సిమం కన్నడ వాళ్ళు బ్యాన్ చేస్తున్నారు. మొన్న రీసెంట్గా వచ్చిన సినిమాలకు కూడా పోస్టర్లు కూడా జించేసారు. అవునవును. అయితే ఇప్పుడు కాంతారా సినిమా రిలీజ్ ఉంది, మన తెలుగు ప్రేక్షకులు కూడా ఆ సినిమాని కన్నడ సినిమా కాబట్టి బాయ్కాట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. సో అది రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? నాట్ రైట్ వే భయ్య. ఎందుకు? ఎందుకంటే ప్రేక్షకులు అక్కడ ఎవరైతే కన్నడ ఇండస్ట్రీలో ఉన్న ఎవరైతే ఉన్నారో ప్రేక్షకులు, వాళ్ళు తెలుగు సినిమాలని చేశారు కానీ అంటే కన్నడ ఇండస్ట్రీ మొత్తం చేయట్లేదు కదా. అలాగే మన సినిమా తెలుగు సినీ ప్రేమికులు ఎంతోమంది ఉంటారు అన్నమాట. కన్నడ రిలీజ్ అయినా బాలీవుడ్, హాలీవుడ్, మాలీవుడ్ ఏ సినిమా అయినా సపోర్ట్ చేస్తారు. వాళ్ళేదో చేశారు కదా, మనము దానికి సమన్యాయంగా చేయడం అనేది తప్పని నేను అనుకుంటాను అనమాట. ప్రేక్షకులు అంటున్నారు ఓకే, ప్రేక్షకుల వరకు ఓకే, బట్ ఆఖరికి రిషబ్ శెట్టి గారు ఇప్పుడు ఏ హీరోకైనా కూడా అన్ని లాంగ్వేజ్ లో సినిమా హిట్ కావాలనే ఉంటది. అవును. బట్ ఆయన ఇంతకు ముందు కాంతారా వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడండి, ఇప్పుడు మొన్న ఈవెంట్ లో కనీసం తెలుగులో మాట్లాడలేదు, మిగతా లాంగ్వేజ్ లో మాట్లాడండి. మరి దానికి ఇంకోటి ఎన్టీఆర్ గారు పక్కన ఉన్నారు, ఆయన మాట్లాడాడు కన్నడ, నాకు కూడా సగం వచ్చు. ఆయన ఏం చెప్పాడంటే, నేను కన్నడలో మాట్లాడతాను, నా తమ్ముడు ఉన్నాడు ఎన్టీఆర్, ఆయన తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు అని అన్నాడు అనమాట. అంటే ఇప్పుడు నాకు తెలుగు మాట్లాడాలంటే స్వచ్ఛంగా నేను ఏదైనా మాట్లాడాలనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయగలను అనమాట, ఇది ఇలా ఉంది అని చెప్పి. కన్నడ కాబట్టి ఆయన కన్నడలో మాట్లాడితే అంటే జనాలకి ఇంకా కొద్దిగా దగ్గరికి వెళ్దాము అనే రీతిలో మాట్లాడి, అంటే ఆయన చెప్పకోకుండా ఎన్టీఆర్ గారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడు, నేనే మాట్లాడతా అని చెప్పింటే అది వేరేలా ఉండేది అనమాట. ఆయన చెప్పాడు కదా,
అంతే. మనం అంటే ఏదైనా కూడా తెలుగు వాళ్ళని తెలుగు సినిమాలు అవమానించినట్టే కదా. ఇప్పుడు మనం వాళ్ళ సినిమా ఎట్లా ఆదరిస్తున్నాం, ఇప్పుడు అవునవును. వాళ్ళకన్నా ఎక్కువ మన దగ్గర హిట్ అయిన సినిమాలే వాళ్ళ సినిమాలు ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. బట్ మన సినిమాలు ఎందుకు వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు మరి? అది ప్రేక్షకుల పడి అవుతాను భయ్య. కన్నడ ఇండస్ట్రీను మలయాళం ఇండస్ట్రీ వీళ్ళు చేయట్లేదు అనమాట. ప్రేక్షకులు ఎవరైతే వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారో మనకైతే తెలియదు అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే, ఏ ఇండస్ట్రీలోని విధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రజలు ప్రేక్షకులు ఏ సినిమా అయినా సరే, అది చిన్న బడ్జెట్ అయినా పెద్ద బడ్జెట్ అయినా, ఏ హీరో అయినా సరే దాంట్లో స్టోరీ ఉంది, మనకి ఎంటర్టైన్మెంట్ ఉందంటే తెలుగు వాళ్ళు ఏంటంటే సినిమా పిక్చర్లు అనమాట. మిగతా వాళ్ళు అలా అంటే వెబ్సైట్ చూసారేమో, అంటే 200 పెడితే ఆ 200 స్టార్ట్ మా టికెట్. మన సైడ్ ఏంటంటే 1000 రూపాయలు పెట్టినా 1500 పెట్టినా ఎంత పెట్టినా కూడా వెళ్తారనమాట. అంటే తెలుగు ప్రేక్షకులు సినిమా పిక్చర్లు అనమాట, సినిమాకి అలా అడిక్ట్ అయిపోయారనమాట. బాయ్కాట్ చేసేదైతే అది మంచిది కాదు నాకు తెలిసి, నేను అనుకుంటాను. అంటే సినిమా పిక్చర్లు కాబట్టి మన తెలుగు వారిని అవమానిస్తున్నారు ప్రతి చోట. ఈసారి బాయ్కాట్ చేయకపోతే ఇంకోసారి కూడా ఇదే ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి కదా. అంటే అది చెప్పాను ఇందాక, అంటే వేరే వాళ్ళు మనకేది చేస్తానే మనం అది వాళ్ళకి చేయడం అనేది నాట్ టు రైట్ వే అనమాట. మనం ఏం చేయాలంటే ఓకే వాళ్ళ సపోర్ట్ చేస్తే మనకి ఇంకా కొద్దిగా వాళ్ళు అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ టైం ఓకే అప్పుడు ఏదో చేసాం మనము, వాళ్ళు తెలుగు ప్రేక్షకులు పిచ్చోలేం కాదు, అంటే మనం ఇలా చెడు చేసినా కూడా వాళ్ళు మనం మంచి చేస్తా ఉన్నారు కదా అని చెప్పి నెక్స్ట్ టైం అయితే రిపీట్ అవుతుంది అనమాట. ఇంకా మీకు ఉదాహరణలు చెప్పాలంటే ఇంకేం చెప్పలేం. ఎవరైనా ఏదైనా అంటే రోజు నన్ను తిడతా ఉన్నాడు అనమాట, నేను పట్టించుకుంటలేను. ఒకసారి తిట్టాడు, 2సారి తిట్టాడు, 3సారి తిట్టాడు, 4సారి తిట్టాడు, 5సారి తిట్టాడు, నేను సైలెంట్ అయిపోయా. ఆడు ఏమంటాడు, ఇంకా అమ్మ ఇంత తిట్టినా కూడా అసలు ఏం మాట్లాడతలేడు కదా, ఇంత మంచోని మనం ఎందుకు తిట్టాలి అని చెప్పి, అరే నేను తిడతాను నువ్వు ఎందుకు మాట్లాడలేదు అంటే నేను మంచోని పోయా అంటాడు అనమాట. అలాగే తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో మంచోళ్ళు.